హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కమ్మని బియ్యం పిండి మురుకులు చూపిస్తున్నానండి. కప్పు పుట్నాల పప్పుతో ఇలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి. పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి, ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటాయి. అలాగే పండగలప్పుడు చేసుకోవడానికి కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే 15 డేస్ నుంచి 20 డేస్ వరకు చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా కూడా అయిపోతాయి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనే చూసేయండి. దీనికోసం ముందుగా 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. చట్నీ పప్పు అంటారు కదా, అది 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో మిగతావి కూడా మెజర్ చేసుకోవాలి. అంటే మనం పప్పును ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మెత్తగా కనుక కాలేదనుకోండి, జల్లించుకోండి. నాకైతే ఇక్కడ చాలా మెత్తగా అయిందండి పిండిలాగా. కాబట్టి నేను ఇలానే డైరెక్ట్గా ఒక మిక్సింగ్ బౌల్, మనం దేంట్లో పిండి తడుపుకుంటామో దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా బేసన్లోకి వేసుకున్నాక పిండి మీకు ఏమైనా దొడ్డుగా అనిపిస్తే జల్లించుకోండి. నాకైతే మెత్తగానే వచ్చింది. నెక్స్ట్ దీంట్లోకి 1 కప్పు పుట్నాల పప్పుకి 4 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండి అనండి, తడి బియ్యం పిండి కాదు. రేషన్ బియ్యంని కడిగి ఆరబెట్టేసి మిల్లుకి పట్టించుకున్న పిండి చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్నది అయితే. ఒకవేళ మీకు ఇంట్లో చేసుకున్నది లేకపోతే బయట నుంచి అయినా తీసుకోవచ్చు. ఇలా 1 కప్పుకు 4 కప్పుల బియ్యం పిండి వేసుకొని, అలాగే కొద్దిగా పసుపు కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ల వామను ఇలా చేయితో నలిపి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కారం వేయడం వల్ల రెడ్గా వస్తాయి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా పిండి అంతా కారము ఉప్పు కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి మళ్ళీ వేరే ఏమీ వేయనవసరం లేదండి. ఇక్కడ నేను బటర్ వేసుకుంటున్నాను. ఇలాంటివి క్యూబ్స్ ఉంటాయి కదా, 2 క్యూబ్స్ వేసుకున్నానండి. నాకు ఒకటి సరిపోలేదు, 2 క్యూబ్స్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ కనుక లేదనుకోండి, ఆయిల్ వేసుకోండి. వేడి చేసిన ఆయిల్ ఉంటుంది కదా, వేడివేడి ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. వెన్న ఉందనుకోండి, వెన్న అయినా వేసుకోండి. మనం పాల మీద మీగడ తీస్తాం కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా బటర్ అంతా పిండికి బాగా పట్టించాక ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి. వాటర్ అన్నీ ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉందనుకోండి, ఒత్తుకోవడానికి కష్టం అవుతుంది. అలాగే లూజుగా ఉంటే మనకు తిప్పేటప్పుడు అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. ఇవి చేసుకోవడం కోసం నేను ఇలా ఒకటే హోల్ ఉంటుంది కదా, దాంతో వేస్తున్నాను. ఇలా అది పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పిండి అనేది దానికి అంటుకోకుండా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనకు మిషన్లో ఎంతవరకు పడుతుందో పిండి అంతే ఒక ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న ప్రతిసారి పిండిని ఇలా ఒత్తుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా దానికి సరిపోను పెట్టేసుకున్నాక ఇప్పుడు దానిపైన కూడా పెట్టి రెడీగా పెట్టేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. చాలామంది హైప్ ఇవ్వటం లేదు. ప్లీజ్ హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. చూడండి, వీటిని ఈ విధంగా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. నేను చూపించిన పద్ధతిలో మీరు పిండి తడుపుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు అది ఒకటి తిప్పుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని ఇలా ఒకదానితో ఒకటి తిప్పుకుంటూ వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇవి కాలడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్లో ఉండాలి. వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేయండి ఇవి. అలాగే వీటిని మీరు హై ఫ్లేమ్లో కనుక కాల్చుకున్నారంటే లోపల ఉడకకుండా పైన క్రిస్పీగా అవుతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి. చల్లారినాక కొంచెం గట్టిగా క్రిస్పీగా అవుతాయండి. పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో కనుక పెట్టుకుంటే మీకు 15 నుంచి 20 రోజుల వరకు అదే ఫ్రెష్నెస్తో చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు స్కూల్కి పెట్టడానికి, టీ టైంలో తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కారంగా కూడా చాలా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పండగలప్పుడు కూడా ఎలాగో మురుకులు చేసుకుంటాం కదా, ఇవి ట్రై చేయండి ఈసారి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా
ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.